అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు మూసి బ్యూటిఫికేషన్ సంబంధించిన కూల్చివేతలు, ఇంకోవైపు హైడ్రాక్ సంబంధించినటువంటి కూల్చివేతల నేపథ్యంలో నిన్న ఏదైతే జలమండలికి సంబంధించి ఉస్మాన్ సాగర్ నుంచి అటు హిమాయత్ సాగర్ నుంచి కూడా నీటిని కిందికి విడుదల చేయడానికి సంబంధించిన దాని మీద కూడా సర్వత్రా కొంచెం అయితే ఆందోళన కలిగించే అంశం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనం ఉస్మాన్ సాగర్ గురించి మాట్లాడుకుంటే ఉస్మాన్ సాగర్ పూర్తి ఎఫ్టీఎల్ సామర్థ్యం వచ్చేసి 1790 అడుగులు అయితే ప్రస్తుతం 1790 అడుగులు నిండిందని చెప్పేసి నిన్న 6 గేట్లు ఎత్తేసి ఒక 2 అడుగుల మీద ఎత్తేసి దగ్గర 1420 క్యూసెక్ల నీటిని నిన్న మూసి పరివాహక ప్రాంతానికి వదిలారు. అట్ ద సేమ్ టైం అక్కడ హిమాయత్ సాగర్ సంబంధించి కూడా గేట్లు లేపారని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం అయితే అంతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి జలమండలి చెప్తా ఉన్నారు. ఎవరైతే మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కూడా ముఖ్యంగా మొన్న రీసెంట్గా ఏదైతే మార్కింగ్ చేసినటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎవరైతే ఖాళీ చేయలేరో వాళ్ళందరికీ ఇళ్ళకి నీళ్ళు వచ్చే క్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం దూరం ఉండాలని చెప్పేసి జలమండలి అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక హైడ్రాక్ సంబంధించి ఇటు లేకపోతే మూసి సుందరీకరణకు సంబంధించి కావాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వ అధికారులు మూసీకి సంబంధించిన దాని మీద ఏదైతే జట జలాశయాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా నీటికి విడుదల చేశారు. అసలు ఎఫ్టీఎల్ పూర్తి స్థాయిలో నిండక ముందుకే ఎప్పుడు లేనంత గత 10 సంవత్సరాలుగా లేనంతగా గేట్లను ఈసారి ఒకటేసారి ఎవరికి చెప్పకుండా సడన్ గా ఎత్తేసారు అని చెప్పేసి కూడా మనకు కొన్ని సమాచారాలు అయితే అంతా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనం ఉస్మాన్ సాగర్ గురించి మాట్లాడుకుంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో 1790 అడుగులు ప్రస్తుతం ఎక్కువ నీటి మట్టం వస్తూ ఉంది. నిన్న మొన్న ఏదైతే హైదరాబాద్ లో వచ్చిన వర్షాలకు కొంచెం భారీగా ఉస్మాన్ సాగర్ వరద వస్తుంది. వరద వచ్చిన నేపథ్యంలో కూడా కిందికి వదిలామని చెప్పేసి జలమండలి అధికారులు చెప్తా ఉన్నాం. కానీ మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంత ప్రజల్ని కొంచెం ఇక్కట్లు పెట్టేందుకే లేకపోతే వారిని ఎంతవరకు దానికి బఫర్ ఎంతవరకు ఎఫ్టీఎల్ పరిధి ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ లేకపోతే జలమండలి అధికారులు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మనం చూస్తా ఉన్నాం నా పక్కన వస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉందో నిన్న ఉస్మాన్ సాగర్ లో గేట్లు ఎత్తివేస్తానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి అక్కడి నుంచి దాదాపు 1420 క్యూసెక్లు అయితే బయటకు వస్తా ఉంది. అయితే దీంతో పాటుగా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది హైడ్రాక్ సంబంధించిందో లేకపోతే మూసి సుందరీకరణకు సంబంధించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ రోజు ఈ యొక్క జంట జలాశయాల నుంచి కూడా నీటిని కిందికి విడుదల చేస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా ఈ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇటు మూసీకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతేనేది లేకపోతే ఇక్కడ నాలాలు చెరువులకు సంబంధించి హైడ్రాక్ బాధిత ప్రాంతాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక భయప్రాంతాలకు గురవుతున్న సందర్భం. నిన్న మనం వర్షాలు పడతా ఉన్నాయి. ఆ వర్షాల నేపథ్యంలో కూడా కొంచెం నాలాలకు సంబంధించి కూడా కొన్ని ఉప్పొంగి పొర్లుతా ఉన్న నేపథ్యంలో ఈరోజు మూసీని కూడా ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన జంట జలాశయాల నుంచి కూడా నీ కిందికి వదలడం వల్ల కూడా మొత్తం కొంచెం అతలాకుతలమైన పరిస్థితులు కూడా తీసుకొచ్చే క్రమంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న చూస్తున్నాం మనం చార్గఢ్ దగ్గర శంకర్ నగర్ సంబంధించిన దాంట్లో కూడా మనం ఇప్పటికే ఏదైతే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిండ్రు. తర్వాత అక్కడ హైడ్రాక్ సంబంధించినటువంటి బుల్డోజర్లు అక్కడ ఇళ్లు కూలగొడతా ఉన్నాయి. ఆ తర్వాత అంబర్పేట గోల్నాక ప్రాంతానికి సంబంధించి న్యూ తులసిరామ్ నగర్ లో ఉన్నటువంటి లంక ఏదైతే ప్రాంతం ఉందో అది కూడా దాన్ని కూడా మార్కింగ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ప్రతాప్ సింగారం ఇక్కడ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో అంతా కూడా కొంచెం ఫ్లోటింగ్ పెరిగితే ఒక ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు ఉంటుంది దాని లేకపోతే దాన్ని బఫర్ ఎంతవరకు ఉంటుంది అనే దాని క్రమంలో తెలుసుకునేందుకే నీటి వదిలేరా లేకపోతే నిజంగా జనాల్ని భయభ్రాంతులను చేసేందుకే నీటిని వదిలేరా అనే దాని మీద కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే వాతావరణం నెలకొంటా ఉంది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ సందర్భంలోనే అంటే ఒక ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైతే ఉస్మాన్ సాగర్ కానీ లేకపోతే హిమాయత్ సాగర్ కానీ ఒక ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడ ఉంటుంది ఆ పరిధికి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత అనే దాని మీద కూడా కొంచెం అవగాహన లేకుండా ఈరోజు సడన్ గా గేట్లు లేపేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికలు కొన్ని పోస్టులు అయితే మనకు కనపడతా ఉంది. దాంట్లో నిజాలు ఏంటో జలమండలి అధికారులు కూడా స్పష్టం చేసే సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి ఉస్మాన్ సాగర్ అయితే అక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధి 1790 అయితే నిండిన క్రమంలో వరదని కిందికి వదులుతున్నాం అని చెప్పేసి అయితే మనకు వార్త కొన్ని విజువల్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా హిమాయత్ సాగర్ సంబంధించిన దాని మీద మనకి ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. మనం ఒకసారి వెళ్ళి అక్కడ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే మొత్తానికి
హైదరాబాద్ నగరంకి సంబంధించిన దాంట్లో గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి ఈ హైడ్రామాలు అయితేనేంది, లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్‌కి సంబంధించిన కూల్చివేతలు అయితేనేంది నేపథ్యంలో ఈరోజు జంట జలాశయాలకు సంబంధించిన దాంట్లో నీళ్లు కిందికి విడుదల చేయడానికి సంబంధించి, లేకపోతే కిందికి దిగువకు వదలడానికి మనమైతే చూసుకుంటే మాత్రం కొంచెం జనం అయితే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే కొంచెం అప్రమత్తంగానే ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంచెం వాతావరణం కూడా కొంచెం చేంజెస్ కనపడతా ఉన్నాయి. కొంచెం ఉడుకు వాతావరణం కనిపిస్తూ ఉంది. లేకపోతే ఉక్కపోతగా ఉంది. ఈరోజు రేపు గట్టిగా వర్షాలు పడితే మాత్రం అటు ఒకవేళ జంట జలాశయాలను చూస్తున్నటువంటి నీరైతేనేంది, లేకపోతే ఈ భారీ వర్షాలకు వచ్చే వరద అయితేనేది కూడా కొంచెం జనాలనైతే ఇబ్బందులు పెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి.